చలో విజయవాడ నినాదంతో ఆంధ్రప్రదేశ్ అప్రైజర్స్, ఏఐట్యూసీ, ఏఐబీఈ అనుబంధంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ ట్రేడ్ యూనియన్ ఏర్పాటులో భాగంగా విజయవాడలో మార్చి 10, 2024వ తేదీన ద్వితీయ మహాసభ నిర్వహిస్తున్నామని నేతలు తెలిపారు. నెల్లూరు నూతన ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మార్చి 10వ తేదీ ఆదివారం విజయవాడలో ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ మహాసభను ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోని ప్రతి బ్యాంకుకి సంబంధించిన అప్రైజర్స్ నిర్వహిస్తున్నారన్నారు. ద్వితీయ మహాసభ విజయవంతం కొరకు ప్రతి ఒక్కరూ నెల్లూరు నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటలకు ర్యాలీ, జెండా ఆవిష్కరణ జరుగుతాయని ప్రతి ఒక్కరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నరేష్, అనిల్, మల్లికార్జునాచారి పాల్గొన్నారు. కామ్రేడ్స్, నేను కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ స్టేట్ కమిటీ గౌరవ సలహాదారుణ్ణి. నా పేరు అనంతపురం వెంకటేశ్వర్లాచారి. రాబో మార్చి 10వ తారీఖు చలో విజయవాడ ఆల్ బ్యాంక్స్ యూనియన్ తరఫున అక్కడ ఉదయం 9 గంటలకి విజయవాడలో ర్యాలీ జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత మహాసభ జరుగును. కాబట్టి ప్రతి ఒక్క ఆల్ బ్యాంక్స్ యూనియన్ తరఫున గోల్డ్ అప్రైజర్స్ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. సోదరులారా, మార్చి 9వ తారీఖు చలో విజయవాడ నైట్ నెల్లూరు నుంచి అందరం బయలుదేరుతున్నాం. 10వ తేదీ పొద్దున్న 9 గంటలకి ర్యాలీ నిర్వహించుకొని 10 గంటలకి జెండా ఆవిష్కరణ, 10:05కి మహాసభ జరుగుతుంది. 2019లో మొదటిసారి చేసాం, ఇది రెండోసారి. మన యొక్క ముఖ్య నినాదాలు మనల్ని పర్మనెంట్ చేయమని, మన యొక్క జీతాలని పెంచమని, మనకి ఏదన్నా వైద్య సౌకర్యాలు, పింఛన్లు అట్లాంటివి ఇవ్వమని, మరి యొక్క నినాదాలతో ఆ సభ జరగడం ప్రారంభం అవుతుంది. అందువల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉన్న ప్రతి ఒక్క అప్రైజరు తప్పకుండా మార్చి 10వ తారీఖు విజయవాడకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏపీజీఐయు జిందాబాద్. ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ యూనియన్ వర్ధిల్లాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.